గురుభ్యో నమః. శ్రీ లలిత వేదిక మరియు నాడీ ఆస్ట్రాలజీ సెంటర్ రాజమండ్రికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు గోపి శర్మ. మనం ఇప్పటిదాకా యూట్యూబ్లో వర్ధమాన జ్యోతిష్కులకు మరియు జ్యోతిష్కులకు కొన్ని విధాలైన చిట్కాలు లేదా ప్రిడిక్షన్లో ఉపయోగపడే సూత్రాలని మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నాడీ ఆస్ట్రాలజీ ద్వారా ఉన్న సబ్స్క్రైబర్స్కి వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా కొంత మేలు చేయగలుగుతున్నామని భావిస్తున్నాం. అయితే ఈ మకర సంక్రాంతి తర్వాత అంటే రవి సంక్రమణం నుంచి మకరంలోకి సంక్రమణం చెందాక వినూత్న పద్ధతుల ద్వారా మీకు మాస ఫలితాలు అందించాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా జనవరి 15 నుంచి ఈ మాసం యొక్క ఫలితాలు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 దాకా, అలాగే ప్రతి మాసం కూడా మీకు ఈ విధమైన ఫలితాలు అందించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మామూలు సహజంగా మనం ప్రతి వ్యక్తి కూడా రాశి కుండలలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి జన్మరాశి కింద భావిస్తూ ఉంటాం. కానీ ఇది విభిన్నమైన జ్యోతిష్యం కాబట్టి మీరు మంచి ఫలితాలను పొందాలి అనుకుంటే కనుక గురుడు మీ రాశి కుండల్లో ఏ రాశిలో ఉంటే ఆ రాశి మీ యొక్క జన్మరాశి కింద భావించాలి. అటువంటప్పుడే మీరు అద్భుతమైన మరియు ఖచ్చితమైన ఫలితాలని పొందగలుగుతారు. నేను చెప్పే ప్రెడిక్షన్ మీరు మీ రాశి చక్రం ప్రకారం మీ రాశి చక్రంలో రాశి కుండల్లో మీ రాశి ప్రకారం మీరు మీ రాశిని భావిస్తే ఈ ఫలితాలు మీకు మ్యాచ్ అవ్వవు. అందువలన మీ రాశి కుండలలో గురుడు ఏ ప్లేస్, ఉదాహరణ మీ రాశిలో చంద్రుడు వచ్చి కుంభంలో ఉంటే మీది కుంభరాశి కింద భావిస్తారు. కానీ మీ రాశి చక్రంలో గురుడు వృషభంలో ఉంటే మీరు వృషభ రాశి కింద భావించినట్లయితే ఆ ఫలితాలు ఖచ్చితంగా మీకు కనబడతాయి. అందువలన మీరేంటంటే ఈ జన్మరాశిలో గురుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని మీ రాశి కింద భావించండి. అదేవిధంగా మా సబ్స్క్రైబర్స్కి, మా ఫాలోవర్స్కి అదేవిధంగా శుభాభివందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ తోడ్పాటు మాకు ఎప్పుడు అవసరం. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.